భాస్కర్ ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎటువంటి సందడి కనిపిస్తుంది? నివాసం దగ్గర కోలాహలం సందడి వాతావరణం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ సతీమణి శోభమ్మతో పాటు కేటీఆర్ సతీమణి శైలిమతో పాటు హరీష్ రావు సతీమణి కూడా చేరుకున్నారు. అంతేకాకుండా సంతోష్ సంబంధించినటువంటి ఆయన సతీమణితో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు జాగృతి కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కవిత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి ఇప్పటికే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే శంషాబాద్ నుంచి ఇటు జాతీయ రహదారికి వచ్చేటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్డు దగ్గర గజమాలతో సత్కరించడానికి భారీ ఏర్పాటు చేశారు. ఇక కవిత ఇంటి దగ్గర మాత్రం కోలాహలం నెలకొని ఉంది. తప్పుడు కేసులతో బీజేపీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతుందో ఆ ఆరోపణను తిప్పికొట్టి వాళ్ళ దేశంలో సుప్రీంకోర్టు సాక్షిగా మరోసారి న్యాయం గెలిచిందనేటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి కవిత దాదాపు 166 రోజులు జైల్లో ఉండి అక్కడి నుంచి ఆమె తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా సత్యం గెలుస్తుందని చెప్పేటువంటి నేపథ్యంలో భారీగా కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. మనతో పాటు చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ కవిత మరి కాసేపట్లో తన నివాసాన్ని చేరుకుంటుంది. మీరంతా కూడా ఆమె గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. ఏం చెప్తారు? ఇక్కడ నుంచి ఏం సంకేతం ఇస్తారు? దేశ రాష్ట్ర రాజకీయాలలో రేపటి నుంచి ఆమె యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పటికే చెప్పింది తాను మొండిదాన్ని జగమొండిగా కూడా మారబోతున్నారని చెప్పింది. సత్యం గెలిచిందని చెప్తుంది. మీరు ఎట్లా సన్నద్ధం చేస్తున్నారు? మీరు గత కొంతకాలంగా ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. ఆమె కూతురును చూశారు, ఆమె కుమారుని చూశారు, రాష్ట్రంలో 10 ఏళ్ల పరిపాలన చూశారు. ఏం చెప్తారు? భారత రాజ్యాంగం ప్రకారమే ఏ ప్రభుత్వమైనా ఏ వ్యవస్థ నడవవలసి ఉంటుంది. పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని సంరక్షించాలి, ఆ పద్ధతి ప్రకారం పోవాలి. పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ నుంచి పక్కకు తొలగి భారతీయ జనతా పార్టీ కవితను టార్గెట్ చేసి ఇంతకాలం ఆమెను ఏమార్చింది. కోర్టులు అట్లా చూస్తూ ఊరుకోవు కదా. సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత స్పష్టంగా నిన్న సుప్రీంకోర్టులో వాదనలు మనం విన్నట్లయితే ఢిల్లీ కోర్టు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో, ఎంత తప్పుడు అవగాహనతోటి మిగతా వ్యవస్థలకు ప్రభావితమై వ్యాఖ్యానాలు చేసిందో ఇవాళ సుప్రీంకోర్టే తప్పుపట్టింది. ఇవాళ నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నట్టే, కవిత ఇవాళ బయటికి రావడంతో పాటు తెలంగాణలో 5 నెలలుగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, నేను జరిగినటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చర్చ చేయడం వేరే సంగతి, కానీ కక్షగట్టినట్టుగా 2 బదులుకున్నట్టుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కయ్యని ఒకరు, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనటువంటి ఏదో వ్యాఖ్యలు ఉన్నాయో అత్యంత దురదృష్టకరండి, సిగ్గుమాలని అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఇవాళ ఒక నాయకురాలుగా పనిచేసేటువంటి ఉద్యమ నాయకురాలుగా తను నిలదొక్కునే ప్రయత్నం చేసింది. ఒక లీడర్గా ఆల్రెడీ ఎదిగింది. ఆమె స్పష్టంగా భారత రాజకీయాల్లో తనకున్నటువంటి అవకాశాలన్నింటినీ ముందుకు తీసుకుని వెళ్తానికి అవకాశం ఉంది, తీసుకోవాలి. ఆమెనే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఉన్నటువంటి నాయకత్వం కూడా అట్లా ఎదగాలని చెప్పేసి మనం కోరుకోవాలి. వారికి తెలంగాణ ప్రజల నుంచి ఇవాళ వస్తున్న సందర్భంగా జరిగినటువంటి అనేక అంశాల నుంచి మరింత పరిణతితోటి నిబద్ధతతోటి పనిచేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, ముఖ్యంగా అందరూ బడుగు బలైన వర్గాలు ఎవరుతున్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, ఉద్యమకారులు ఏం కోరుకుంటున్నారో మరొకసారి చర్చించగలిగేటువంటి అవకాశం తీసుకొని పార్టీని కూడా ప్రభావితం చేసి ఇంకా ఇప్పటికంటే మంచి పద్ధతిలో కూడా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత ఆమె మీద అని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటాను. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు దొందుందేనట్టుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై బీఆర్ఎస్ బెయిల్ తెచ్చుకుందంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ అడ్వకేట్ని పెట్టుకొని బెయిల్ తెచ్చుకుంది. వీళ్ళిద్దరు ద్వంద్వ వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? నేను ఇప్పుడు మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా. మా నాన్నగారు 2011లో చనిపోయారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రచారం చేసేది టీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాం, బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పి అంటుండేవారు. వారు బహుశా మొట్టమొదటిసారిగా మా గుండ్రాంపల్లిలో వారికి మాట అన్నారు కేసీఆర్ గారు, తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అన్నారు. ఇవాళ ఏమంటున్నా, రాజకీయ పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు ఏకమై బంగాళాఖాతంలో బీఆర్ఎస్ని కలుపుతామన్నట్టుగా మాట్లాడే పద్ధతులు ఏవైతున్నాయో అవి నేను ఒక విషయం ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు గుర్తు చేస్తామన్నా,
ఇండియా కూటమిలో బలోపేతం చేయడానికి ప్రతి పార్టీని మేము తలుపు తట్టుతామని చెప్పేటువంటి ఆ పార్టీ నాయకుడు ఏమేమి మాట్లాడుతుండు, తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో మనం అర్థం చేసుకున్నట్టయితే ఇవాళ తెలంగాణలో జాతీయ కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఏదైతే నాయకత్వం ఉందో దాని నుంచి పూర్తిగా వైదొలిగి అత్యంత స్వార్థపూరితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ భాషకు రేవంత్ రెడ్డి భాషకు ఏం తేడా లేదు. మిగతా చాలామంది మాట్లాడేది కూడా అత్యంత దుర్మార్గమైంది. చాలా స్పష్టంగా తెలియజేసుకున్నాం. మీరు కొట్లాడదలుచుకుంటే మీ రాజకీయ జాతీయ పార్టీలు కొట్లాడండి, అంతేకాని తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి టీఆర్ఎస్ పునాది నుంచి ఎదిగినటువంటి బీఆర్ఎస్ ఏదైతుందో అది తన పని తను చేసుకుంటుంది. తెలంగాణ అస్తిత్వం కోసం ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది. ఎక్కడైనా ఏవైనా డీవియేషన్స్ ఉంటే సరి చేసుకొని మరింత బలంగా నిలబడతారు తప్ప మీ శాపనార్థాలకు ఏదో శాపనార్థాలు పెడితే పిల్లి శాపనార్థాలకు ఉట్టి మీదకెళ్ళి రొయ్యల ముట్ట తెగిపడ్డట్టుగా బీఆర్ఎస్ అట్లా ఇదయ్యేది కాదు. బీఆర్ఎస్ నిలదొక్కుంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మరింత కమిట్మెంట్ తోటి తెలంగాణ ప్రజల కోసం పనిచేద్దని ఆశిస్తాం. భారీగా కార్యకర్తలతో పాటు నాయకులు కూడా అయితే హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.